బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను సిరాజ్ సమీర్ అమలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిరాజ్ కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. ఇక సిరాజ్ తండ్రి పోలీస్ కావడం, బంధువులు ఆర్మీలో ఉండడం పైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సిరాజ్ ఇంకెవరినైనా ప్రభావితం చేశాడా అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. సిరాజ్ బంధువులు ఏం చేస్తుంటారు అన్న దానిపై కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటంటే నిన్న సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో మొత్తం టోటల్ గా పరిమాణాలన్నీ కూడా మారిపోయాయని తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరంలో అయితే ఎన్ఐఏ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన క్రమం లోపలనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిరాజ్ కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అయితే సేకరిస్తున్నారని తెలుస్తుంది. అయితే సిరాజ్ తండ్రి ఇంతకు ముందు పోలీస్ కావడం, బంధువులు కూడా ఆర్మీలో ఉండడం పట్ల మొత్తం టోటల్ గా సర్వత్రా ఉత్కంఠ అయితే రేగుతుందనే చెప్పాలి. సిరాజ్ ఇంకెవరైనా ప్రభావితం చేశాడా, నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకెవరైనా ప్రభావితం చేశాడా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ బంధువులు ఇంకా ఏం చేస్తుంటారు అనే ఉద్దేశంతోనైతే ఎన్ఐఏ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. అదేవిధంగా సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా అమలు చేస్తున్నట్టు కూడా అయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఈ యొక్క సిరాజ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబుల పనితీరుపై రియాల్సెట్స్ కూడా చేర్చినట్టుగా అయితే ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లి వచ్చినట్టుగా పోలీసులు అన్ని ఆధారాలు పక్క సమాచారం స్వీకరించారు. అదేవిధంగా వీళ్ళిద్దరు సిరాజ్ అండ్ సమీర్ వీళ్ళని టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని వారిద్దరికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. మొత్తం 6 మంది వ్యక్తులు ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. గ్రూప్ క్రియేట్ చేసుకుని సిరాజ్ సమీర్తో పాటు ఒక టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అందులోపల హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసి ఈ 6 మంది గ్యాంగ్ హైదరాబాద్ లో రెక్కి కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఐసీఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నట్టు కూడా అయితే ఎన్ఐఏ అధికారులు వాళ్ళ నుంచి విషయాలు రాబట్టారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు కూడా సౌదీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా 4గురికి బాంబులు పెట్టే టార్గెట్లను గుర్తించాలని, ఎక్కడెక్కడ హైదరాబాద్ లో బాంబులు పెట్టాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళు రిక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ కూడా ఈ యొక్క సిరాజ్ ఆర్డర్స్ కూడా చేసినట్టు కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి అయితే కూపి లాగుతున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.